హాయ్. కరెంట్ అఫైర్స్ ఎస్పెషల్లీ ఫర్ రైల్వే ఎగ్జామ్స్. సో ఇవి ఇతర ఎగ్జామ్స్ కూడా యూజ్ అవుతుంది. బట్ మెయిన్ ఫోకస్ రైల్వేస్ కనుక ఆ విధంగానే మనం ప్రిపేర్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన ఫ్రీ పీడిఎఫ్ అనేది మన యొక్క యాప్లో ఉంటుంది. ఒకసారి చూడండి. కంటెంట్ అనే ఫోల్డర్లో ఉంటుంది. 1 by 1 ఆప్షన్ ఒకసారి చూడండి, మీకే దొరుకుతుంది. సో మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో బ్యాడ్మింటన్ డిఫరెంట్ టోర్నమెంట్స్ ఉంటాయి. కొంచెం ఓపిక్గా చూడండి, లెంతీ వీడియో ఉంటుంది. ఇది ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి, డెఫినెట్లీ సక్సెస్ అవ్వచ్చు. ఓకే, సో ఒకసారి చూద్దాం. మనం ఈ విధంగా ఎందుకు ప్రిపేర్ చేశాను ఒక టేబుల్ కనుక చూసినట్లయితే, నేనున్నా లేకపోయినా ఈ ఛానల్లో ఎప్పటికైనా క్లాసెస్ అప్లోడ్ చేసినా చేయకపోయినా మీకు మీరే ప్రిపేర్ అవ్వాలి. ఆ విధంగానే యూజ్ అయ్యే విధంగా మనం ఏ క్లాస్ చెప్పినా అదే విధంగా చెప్తూ ఉంటాం. సో ఒకసారి చూద్దాం. ఒలింపిక్స్, ఏషియా గేమ్స్, సౌత్ ఏషియన్ గేమ్స్, కామన్వెల్త్, క్రికెట్ టోర్నమెంట్స్, టెన్నిస్ టోర్నమెంట్, చెస్, బ్యాడ్మింటన్ ఇప్పటి వరకు డిస్కస్ చేస్తూ ఉన్నాయి. అవార్డ్స్లో భారతరత్న, ఆస్కార్, నోబెల్, నేషనల్ అవార్డ్స్, లిటరేచర్ అవార్డ్స్. లిటరేచర్లో బూకర్ ప్రైజెస్, నోబెల్ లిటరేచర్, సరస్వతి సమ్మాన్, వ్యాస్ సమ్మాన్, సాహిత్య అకాడమీ, మూర్తిదేవి అండ్ మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న, అర్జున, ధ్యాన్ చంద్, ద్రోణాచార్య, మౌలానా అబుల్ కలాం ఆజాద్, రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహక్ పురస్కార్. ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతర్జాతీయ సంస్థలు వాటి యొక్క హెడ్స్, 18వ లోక్సభ విశేషాలు, కేంద్ర మంత్రి పదవులు. అంటే ఆ పర్టిక్యులర్ టైంలో ఏదైనా ఉంటే అది చదవాలి ఖచ్చితంగా. ఇక్కడ నూతన పార్లమెంట్, చంద్రయాన్, గగనయాన్ అనేది రీసెంట్ యాక్టివిటీస్ ఇవి, ఎందుకంటే రీసెంట్గా జరిగినవి కనుక. ఆదిత్య ఎల్వెన్ కూడా. సమ్మిట్స్ అనేది ఎవ్రీ టైం చదవాలి. అండ్ ప్రముఖులు, మరణాలు కూడా ఎవ్రీ టైం చదవాలి. సో ఎందుకు ప్రిపేర్ చేశానంటే, యాజ్ ఎ బ్రదర్గా ఉన్నా లేకపోయినా మీకు మీరు ప్రిపేర్ అవ్వాలి ఎప్పటికి కూడా. అలా అప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే, సో చూద్దాం. ఇక కమింగ్ టు ద టాపిక్, బ్యాడ్మింటన్. సో రెగ్యులర్గా అడిగే క్వశ్చన్, ఊబర్ కప్. ఊబర్ కప్ అనేది మనకి ఉమెన్స్ టోర్నమెంట్ అండి. ఇది 2024లో జరిగింది. హోస్టింగ్ కంట్రీ వచ్చేసి చైనా, విన్నర్ చైనా, రన్నర్ ఇండోనేషియా. వెరీ ఇంపార్టెంట్ ఇది ఊబర్ కప్. ఉమెన్స్ టోర్నమెంట్ ఎవ్రీ 2 yearsకి ఒకసారి జరుగుతూ ఉంటుంది. 2024లో జరిగింది కనుక ఫోకస్ చేస్తాడు ఎగ్జామినర్. హోస్టింగ్ కంట్రీ చైనా, విన్నర్ చైనా, రన్నర్ ఇండోనేషియా. అండ్ 2026లో మళ్ళీ జరగబోతూ ఉంది, డెన్మార్క్లో జరగబోతూ ఉంది. నెక్స్ట్ హోస్టింగ్ కంట్రీ కూడా నేర్చుకోండి. అండ్ థామస్ కప్ అనేది మెన్స్ టోర్నమెంట్ 2024లో జరిగింది. సేమ్ ఇది కూడా చైనాలోనే జరుగుతుంది. అండ్ చైనా, ఇండోనేషియా, విన్నర్ చైనా, రన్నర్ ఇండోనేషియా. సో నో వరీ, నో కన్ఫ్యూజన్. ఊబర్ అండ్ థామస్ వెరీ ఇంపార్టెంట్ టోర్నమెంట్స్. రెండు జరిగినాయి మనకి చైనాలోనే. విన్నర్ చైనా, రన్నర్ ఇండోనేషియానే. ఓకే, సో నెక్స్ట్ డెన్మార్క్లో జరగబోతూ ఉంది. సో మీకు జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా అడుగుతాడంటే, థామస్ కప్ విచ్ రిలేటెడ్, ఏ స్పోర్ట్కి రిలేటెడ్ అని కూడా అడుగుతూ ఉంటాడు. సో థామస్ కప్ ఏ స్పోర్ట్కి రిలేటెడ్, బ్యాడ్మింటన్కి రిలేటెడ్ అని మనం ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి సుధీర్మాన్ కప్. సుధీర్మాన్ కప్ 2023లో జరిగింది. మనకి హోస్టింగ్ చైనా, విన్నర్ చైనా, రన్నర్ సౌత్ కొరియా. సో సుధీర్మాన్ కప్ 2025లో చైనాలోనే జరగబోతూ ఉంది. సో ఇది కూడా మనకి చైనాలో హోస్టింగ్ చేసింది కనుక కన్ఫ్యూజన్ ఏమి ఉండదు. ఇది కూడా అడుగుతాడు, సుధీర్మాన్ కప్ ఏ స్పోర్ట్ రిలేటెడ్ అని. నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ గురించి కనుక చూస్తే 2023లో జరిగింది. హోస్టింగ్ కంట్రీ డెన్మార్క్లో జరిగింది. ఇది ఇక్కడ ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే, ఇండియన్ పర్సన్స్ మీద ఫోకస్ చేయాలి. ఓకే, సో ఇది మాత్రం కంప్లీట్ నేర్చుకోండి. మెన్స్ సింగిల్ వచ్చేసి గోల్డ్ వచ్చేసి కున్లావత్ వితిస్రాన్. సో చాలామంది తెలుగులో అడుగుతూ ఉంటారు ఇవి. సో తెలుగులో రాయాలంటే దిమ్మ తిరిగిపోతే కనుక తెలుగులో రాయలేదు. ఓకేనా, సో పర్సన్ నేమ్సే కనుక మీరు ఇంగ్లీష్లో చదువుకోవచ్చు. మెన్స్ సింగిల్ సిల్వర్ వచ్చేసి కొడారి నరోకా. అండ్ బ్రాంజ్ వచ్చేసి ప్రణయ్ హెచ్ఎస్, అదేవిధంగా ఆండర్ సాటన్సన్కి వచ్చింది. సో ఇక్కడ ప్రణయ్ హెచ్ఎస్కి ఇండియా పర్సన్, సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఉమెన్ సింగిల్ గోల్డ్ వచ్చేసి యాన్ సేయాంగ్, సిల్వర్ కరోలినా మారిన్, బ్రాంజ్ వచ్చేసి చెన్ యుఫై అండ్ అకానే యమగుచి. మెన్స్ డబుల్ గోల్డ్ కాంగ్ మీన్ హుక్, సియో సింగ్ జే అండ్ సిల్వర్ కిమ్ ఆస్ట్రప్, ఆండర్స్ స్కరూప్ రసెన్. ప్రొనౌన్సియేషన్ అటు ఇటు ఉంటే అడ్జస్ట్ అవ్వండి, ఎందుకంటే 10th వరకు తెలుగు మీడియమే మనం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆరోన్ చియా, సోయిఫుయి ఇక్. అండ్ ఇద్దరికి వస్తే బ్రాంజ్ అనేది ఇద్దరు టీంలకు కూడా ఇస్తూ ఉంటారు చాలా వరకు. లియాంగ్ వెకెంగ్ అండ్ వాంగ్ చాంగ్.
వీళ్ళు టీమ్ అన్నట్టు మెన్స్ డబుల్స్ కనుక. ఉమెన్స్ డబుల్ కనుక చూస్తే చెన్ కింగ్చెన్ అండ్ జియా ఇఫాన్, అండ్ సిల్వర్ ఆప్రియాని రహాయు అండ్ సితి ఫదియా సిల్వా. ఓకే. అండ్ బ్రాంజ్ జాంగ్ షుక్సియాన్ జెంగ్ యూ అండ్ కిమ్ సోయింగ్ అండ్ కాంగ్ హీ యాంగ్. మిక్స్డ్ సియో సింగ్ జే అండ్ చే యో జాంగ్. సిల్వర్ జెంగ్ సివాయ్ అండ్ హ్యూయాంగ్ యాక్యాంగ్ అట. బ్రాంజ్ జియాంగ్ జెన్బాంగ్ అండ్ వే యాక్సిన్ అండ్ యుటా వటనాబే అరిసా హిగాషినో. సో ఇది వీరికైతే వచ్చింది. సో కొద్దిగా కాంప్లికేటెడ్ అండి, ఎందుకంటే ఆ నేమ్స్ మనకి ప్రొనౌన్స్ చేయడానికి ఈజీగా ఉంటే ఈజీ టు రిమెంబర్. బట్ ఇక్కడ కొద్దిగా కష్టమే ఉంటాయి కనుక బట్ చదవాలి, ఎందుకంటే అందరూ చేయలేని ఆన్సర్ మనం చేస్తే మనం ఒక మెట్టెక్కినట్లే. క్లియర్? సో అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2025 ఆగస్టు ఎక్కడ జరగబోతా ఉందంటే ఫ్రాన్స్ ప్యారిస్లో జరగబోతా ఉంది. సో మోస్ట్లీ ఇది గుర్తుపెట్టుకోండి ఎక్కువగా, ఎందుకంటే 2023 అనేది ఆల్మోస్ట్ 2 years కిందిది కనుక పెద్దగా ఉండకపోవచ్చు. అండ్ పీబీఎల్ అని ఉంటుంది, ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్. ఇది 21, 22, 23, 24లో జరగలేదు, 25లో జరుగుతుందని అయితే డిస్కస్ చేశారు. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే నెక్స్ట్ టైం మీరు ప్రిపేర్ అవ్వడానికి ఈ టోర్నమెంట్ కూడా ఒకటి ఉందని. నెక్స్ట్ స్లోవేనియన్ ఓపెన్ 2024లో జరిగింది. స్లోవేనియా ఓపెన్ అండి, ఇది గుర్తుపెట్టుకోండి. విన్నర్స్ మెన్స్ సింగిల్ జస్టిన్ హో, ఉమెన్స్ సింగిల్ రక్షితాశ్రీ సంతోష్ రామ్రాజ్ ఇండియా. గుర్తుపెట్టుకోండి, నేను రక్షిత అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అండ్ స్లోవేనియా ఫ్యూచర్ సిరీస్ అని ఉంటుంది, 2024లో జరిగింది. విన్నర్ మెన్స్ సింగిల్ ఎనోగా ట్రాయ్ అండ్ ఉమెన్స్ సింగిల్ అన్నా థ్యాత్రనోవా. అండ్ 2000 స్లోవేనియా ఇంటర్నేషనల్ సిరీస్ కూడా ఉంటుంది, ఇది బట్ క్యాన్సిల్ చేశారు ఇది. ఓకే. సో నెక్స్ట్ పాలిష్ ఓపెన్ 2024 మార్చ్లో జరిగింది. మీరు మార్చ్ మంత్ అయిపోగానే మీరు ఒకసారి గూగుల్ చేసుకొని ఇవి అప్డేట్ చేసుకోవాలి. అలా ఎదగాలి ఎప్పుడైనా. ఎవడో ఒకడు చేస్తాడు, ఎవడో ఒకడు 50కి 100కి అమ్ముతాడు, అప్పటి వరకు వెయిట్ చేద్దామని కాకుండా. ఓకే. సో మెన్స్ సింగిల్ విన్నర్స్ ఒక్కటే చూద్దాం, అండ్ రన్నర్స్లో ఇండియా ఉంటే మెన్షన్ చేసుకుందాం, ఎందుకంటే చాలా ఎక్కువ టోర్నమెంట్స్ ఉంటాయి కనుక. ఓకేనా. మెన్స్ సింగిల్ విన్నర్ విక్టర్ ఆర్డింగ్ కఫ్మ్యాన్, విక్టర్ అని గుర్తుపెట్టుకోండి. ఉమెన్స్ సింగిల్ విన్నర్ అనుపమా ఉపాధ్యాయ ఇండియా, డెఫినెట్లీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. అండ్ మెన్స్ డబుల్స్ అర్జున్ అండ్ ధ్రువ్ కపిల ఇండియా, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ ఉమెన్స్ డబుల్స్ సు ఇన్ హుయ్ అండ్ లిన్ జీ యన్. అండ్ మిక్స్డ్ టై అలెగ్జాండర్ లిండేమాన్ అండ్ జోసెఫాన్ వు. సో ఇవి ఎక్కువగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇండియన్స్ ఉన్నారు కనుక. సో ఎగ్జామినర్ ఏం చేస్తాడో పాలిష్ ఓపెన్ ఇండియన్స్ ఎవరు ఉన్నారని చూస్తాడు ఫస్ట్. సో మనకి ఈ మీద ఎక్కువ ఫోకస్ చేయాలనిపిస్తుంది కనుక ఇదే ఇస్తాడు. మరి తీట ఎగ్జామినర్ ఉన్నాడు అనుకోండి, ఎక్కడిదో ఇస్తాడు. ఈ మిక్సిల్లో రన్నర్ అడుగుతాడు, ఇక మనం అలాంటప్పుడు ఏం చేయలేమండి. సో కొంచెం లక్ ఉండాలంటంగా, ఆ లక్ అదే. నెక్స్ట్ పాలిష్ ఇంటర్నేషనల్, ఇది మనకి సెప్టెంబర్లో జరిగింది. మెన్స్ సింగిల్ విన్నర్ వచ్చేసి డిట్లెవ్ జాగిర్ హోమ్, ఉమెన్స్ సింగిల్ యాన్మోల్ కాబ్ ఇండియా, ఇది గుర్తుపెట్టుకోండి, యాన్మోల్ కాబ్ ఇండియా. అండ్ మెన్స్ డబుల్ వెస్లేకో అండ్ జున్సుకే కుబో. అండ్ ఉమెన్స్ డబుల్ పాలినా హ్యాంకిగ్ అండ్ కోర్నిలా అండ్ మార్క్జాక్. మిక్స్డ్ విన్నర్ వచ్చేసి క్రిస్టోఫర్ కోల్డింగ్ అండ్ మెట్టే వెర్గ్. అండ్ ఏషియా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2024 కనుక చూస్తే 1 సెకండ్ అండి, 1 సెకండ్. సో లైక్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే ది బెస్ట్ ఇచ్చినప్పుడు మీరు లైక్ చేస్తే మనకు కూడా చెప్పాలి అనిపిస్తూ ఉంటుంది కనుక. ఓకేనా. సో ట్రై చేయండి. నెక్స్ట్ ఏషియా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ డెఫినెట్లీ చదవండి, ఇది 2024 ఏప్రిల్. మెన్స్ సింగిల్ వచ్చేసి గోల్డ్ జొనాథన్ క్రిస్తే, ఉమెన్స్ సింగిల్ వాంగ్ జీ, మెన్స్ డబుల్ లియాంగ్ వెకింగ్ వాంగ్ చాంగ్ అండ్ ఉమెన్స్ డబుల్ బెక్ హానా అండ్ లీ సోహీ అండ్ మిక్స్డ్ ఫెంగ్ యాన్జే అండ్ హ్యూయాంగ్ డాంగ్ పింగ్. ఏషియా బ్యాడ్మింటన్షిప్ 2023 కనుక చూస్తే మనకి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. మెన్స్ డబుల్స్ విన్నర్లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి అండ్ చిరాగ్ శెట్టి.
సో ఈ నేమ్స్ బాగా గుర్తుపెట్టుకోండి, సాత్విక్ సాయిరాజ్ అండ్ చిరాగ్ శెట్టి. సో వీళ్ళకి వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇంకా ఇండియా ఇంటర్నేషనల్ ఛాలెంజ్ కూడా ఉంటుంది. సో దీంతో పాటు ఇంకా టోర్నమెంట్స్ ఉన్నాయి, మనం అవన్నీ కూడా చూడాలి. సో చూసే ముందు ఒకసారి యాప్లో కనుక చూసినట్లయితే యాప్ డౌన్లోడ్ చేసుకునే ముందు అకౌంట్లో డబ్బులు ఉన్నాయి, మనకు 300 400 ఉన్నాయని కాకుండా కొద్దిగా బాధ్యతగా యూట్యూబ్లో క్లాసెస్ చూడండి. రైల్వేకి ఏం కావాలో అవి మాత్రమే ఉంటాయి, ఓకేనా? అంతకు మించి ఎక్కువగానైతే ఎక్స్పెక్ట్ చేయకండి. రైల్వే బేస్ మీద మాత్రమే ప్రిపేర్ చేయడం జరిగింది. సో 1-2 సార్లు చూడండి, ప్రింట్కి అయితే అవకాశం లేదు. మీకు ప్రజెంట్ 50% ఆఫర్ ఇవ్వడం జరుగుతూ ఉంది. పాలిటీ, జీకే, సైన్స్, కెమిస్ట్రీ, సోషల్ అండ్ సైన్స్ ప్రీవియస్ క్వశ్చన్ ఈ సబ్జెక్ట్ కేవలం 50 రూపీస్. అండ్ ఎన్టీపీసీ గ్రూప్ డి కోర్స్ కేవలం 250K ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ పెండింగ్ క్లాసెస్ ఉన్నాయి, బట్ ఉన్నంత వరకు మీరు ప్రిపేర్ అవుతూనే ఉండండి. నేను నాకు సాధ్యమైన అన్ని క్లాసులు చేస్తూనే ఉంటాను. ప్రాపర్గా ప్రిపేర్ అయితే డెఫినెట్లీ మీకు రిజల్ట్ కనిపిస్తుంది. మీకు చదువుతుంటే మీకే కాన్ఫిడెంట్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో మిస్ చేసుకోకండి, ఈరోజే తీసుకోండి, ఆఫర్ క్లోజ్ చేయకముందుకే. ఓకే, సో రైట్, రిమైనింగ్ టాపిక్స్ కనుక చూస్తే ఇక్కడ చాలా టాపిక్స్ ఉంటాయి, బట్ ఓన్లీ మనం కొన్ని టోర్నమెంట్స్కే విన్నర్ అండ్ రన్నర్ నేర్చుకుందాం. మిగిలిన అన్నిటికి కూడా విన్నర్ నేర్చుకోవడానికి మాత్రమే ట్రై చేద్దాం. అండ్ BFF వరల్డ్ టూర్ ఫైనల్స్ ఇవి వెరీ ఇంపార్టెంట్. ఇది ఎందుకంటే సూపర్ 1000 అని ఒక సిరీస్ ఉంటుంది, సూపర్ 750, 500, 300, 100 ఈ సిరీసెస్ కింద కొన్ని టోర్నమెంట్స్ ఉంటాయి. వాళ్ళన్నిట్లో ఎవరైతే మేజర్గా వస్తారో వాళ్ళందరిని తీసుకొచ్చి ఇది పెడతారు. ఓకే, సో ఇది హోస్టింగ్ కంట్రీ వచ్చేసి మనకి చైనాలో జరిగింది 2024 డిసెంబర్లో. మెన్స్ సింగిల్ విన్నర్ షీ యుకి, రన్నర్ ఆండర్స్ అటెన్సన్. ఉమెన్ సింగిల్ విన్నర్ వాంగ్ జీ, రన్నర్ హ్యాన్ హుయి. మెన్స్ డబల్ కిమ్ ఆస్ట్రప్ అండ్ ఆండర్స్ కరూప్. విన్నర్ వచ్చేసి వీళ్ళు, రన్నర్ వచ్చేసి గోజోయ్ ఫే అండ్ నూర్ ఇజుద్దీన్. మెన్స్ డబుల్ విన్నర్ బేగ్ హానా అండ్ లీ సోహీ. రన్నర్ నమి మొత్సుయామా అండ్ చిహారు షిదా. మిక్స్డ్ విన్నర్ జేంగ్ సివాయ్ అండ్ హుయాంగ్ యాఖ్యాంగ్, చెన్ థ్యాంగ్జీ అండ్ టో ఈ వై. సో టో అని గుర్తుపెట్టుకోండి, చిన్న అని గుర్తుపెట్టుకోండి. ఇట్లా మనం చేసేది ఏమి లేదు అక్కడ. అండ్ సూపర్ 1000లో మొత్తం 4 టోర్నమెంట్స్ ఉంటాయి. ఆ 4 కూడా మీరు విన్నర్ అండ్ రన్నర్ నేర్చుకోండి. ఓకే, అండ్ మలేషియా ఓపెన్ ఎవ్రీ జనవరిలో జరుగుతూ ఉంటుంది. సో నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ జరుగుద్ది. సో మెన్స్ సింగిల్ విన్నర్ ఆండర్స్ అటెన్సన్, రన్నర్ షీ యుకి. ఉమెన్ సింగిల్ విన్నర్ ఆన్సే యాంగ్ అండ్ టైడ్ జూ యింగ్. మెన్స్ డబుల్ విన్నర్ లియాంగ్ వెకెంగ్ అండ్ వాంగ్ సాంగ్. అండ్ రన్నర్ సాత్విక్ సాయిరాజ్ అండ్ చిరాగ్ శెట్టి ఇండియా. ఫోకస్ చేయండి ఇండియన్స్. ఉమెన్స్ డబుల్ విన్నర్ లియూ షెంగ్షు అండ్ ట్యాంగ్నింగ్. రన్నర్ జాంగ్ షుక్సియా జెంగ్ యూ. మిక్స్డ్ యుటా వటనబే, అరిసా హిగాషినో, కిమ్ వోన్ హో అండ్ జియోంగ్ నా ఇన్. ఇది మలేషియా ఓపెన్, వెరీ ఇంపార్టెంట్. ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ అని ఉంటుంది, ఎవ్రీ ఇయర్ 2024 మార్చ్లో జరిగింది. సో ఎవ్రీ ఇయర్ మార్చ్లో జరుగుతుంది. మెన్స్ సింగిల్ విన్నర్ జొనాథన్ క్రిస్టే, యాంథోనీ సినిసుకా గింటింగ్. ఉమెన్ సింగిల్ విన్నర్ కరోలినా మరిన్, రన్నర్ అకానే యమగుచి. మిస్ చేయకండి, మ్యాక్సిమం చదవడానికి ట్రై చేయండి. సో నేను ఏ ఆర్డర్లో చెప్పానో ఆర్డర్లోనే చదవండి, ఎందుకంటే కింద కొన్ని పనికిమాల టోర్నమెంట్స్ కూడా ఉంటాయి, అవి కూడా చెప్పాను. ఎందుకంటే మన దరిద్రం బాగాలేకపోతే అది అడుగుతాడు ఎగ్జామ్లో. ఓకే, సో మెన్స్ డబుల్ విన్నర్ వచ్చేసి ఫజర్ ఆల్ఫియన్ అండ్ మహమ్మద్ రియాన్. రన్నర్ ఆరోన్చియా అండ్ సోవీక్. ఉమెన్స్ డబుల్ విన్నర్ బేక్ హానా అండ్ లీ సోహీ. అండ్ రన్నర్ నమి మొత్సియామా అండ్ చిహారు షిదా. మిక్స్డ్ జేంగ్ సివాయ్ అండ్ హ్యుయాంగ్ యాక్యంగ్ అండ్ యుటా వటనబే, అరిసా హిగాషినో. ఇది ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్. నెక్స్ట్ ఇండోనేషియా ఓపెన్ ఎవ్రీ ఇయర్ జూన్లో జరుగుతూ ఉంటుంది, 2024లో జరిగింది. ఉమెన్ సింగిల్ షీ యుకి, రన్నర్ ఆండర్ అటన్సన్. ఉమెన్ సింగిల్ చెన్ యుఫాయ్, ఏ సాంగ్ యాంగ్ అండ్ సాంగ్ యాంగ్. మెన్స్ డబుల్ విన్నర్ లియాంగ్ వేకింగ్ అండ్ వాంగ్ చాంగ్. రన్నర్ మ్యాన్ వై చోంగ్ అండ్ టీ కాయ్వన్. మ్యాన్ అండ్ టీ ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఉమెన్స్ డబల్ బేక్ హానా అండ్ లీ సోహీ. రన్నర్ చెన్ కింగ్ చెన్ జియా ఇఫాన్. మిక్స్డ్ జియాంగ్ జెన్బాంగ్ అండ్ వే యాక్సిన్. రన్నర్ జెంగ్ సివాయ్ అండ్ హ్యుయాంగ్ యాక్యాంగ్. ప్రొనౌన్సియేషన్లో ఎన్ని తప్పులు ఉన్నాయో అండి, ఎక్స్క్యూజ్ చేయండి.
అండ్ చైనా ఓపెన్ ఎవ్రీ ఇయర్ 2024 సెప్టెంబర్లో జరుగుతూ ఉంటుంది. ఇవి సూపర్ 1000 టోర్నమెంట్స్ అన్నట్టు, అంటే కొద్దిగా పెద్ద టోర్నమెంట్స్. దీనికంటే పెద్దది వరల్డ్ టూర్ ఫైనల్. ఓకే, ఆ విధంగా. మెన్స్ సింగిల్ విన్నర్ వచ్చేసి వెంగ్ హాంగ్యాంగ్, రన్నర్ కొడాయి నరాోకా. ఉమెన్ సింగిల్ విన్నర్ వాంగ్ జీ, రన్నర్ టొమోకా మియాజాకి. మెన్స్ డబుల్ విన్నర్ గో జీ ఫై అండ్ నూర్ ఇజుద్దీన్, రన్నర్ హీ జితింగ్ రెన్ జియాంగ్యూ. ఉమెన్స్ డబుల్ విన్నర్ లీ ఇజింగ్, లియో గ్జ్యూమిన్, లీ వెన్మై అండ్ జాంగ్ షుక్సియాన్. మిక్స్డ్ విన్నర్ ఫెంగ్ యాంగ్జే, హ్యూయాంగ్ డాంగ్పింగ్, రన్నర్ గో సూన్ హువత్, శివన్ జిమైలాయ్. ఇది సూపర్ 1000. నెక్స్ట్ సూపర్ 750. సో ఇది దానికంటే నెక్స్ట్ టోర్నమెంట్ అన్నట్టు, ఇది కూడా చదవాలి. మెన్స్ సింగిల్ విన్నర్ వచ్చేసి మనకి ఇండియా ఓపెన్ 2024 జనవరిలో జరిగింది. సో మళ్ళీ జనవరిలో జరుగుతుంది, మీరు అప్డేట్ చేసుకోవాలి. ఓకే, మెన్స్ సింగిల్ విన్నర్ వచ్చేసి షీ యూకి, రన్నర్ లీ చూకియు. ఉమెన్ సింగిల్ విన్నర్ టైట్ జూయింగ్, చెన్ యుఫాయ్. మెన్స్ డబుల్ విన్నర్ క్యాంగ్ మీన్ హ్యూక్, సియో సింగ్ జీ. రన్నర్స్ సాత్విక్ సాయిరాజ్ అండ్ చిరాగ్ శెట్టి. ఇది గుర్తుపెట్టుకోండి, ఇండియా ఓపెన్ రన్నర్. ఉమెన్స్ డబుల్ విన్నర్ వచ్చేసి మాయు మాట్సుమోటో అండ్ వకానా నగారా, రన్నర్ జాంగ్ షుక్సియాన్ జెంగ్యూ. మిక్స్డ్ విన్నర్ డెచాపోల్ పువరనకురో, సాప్సిరి టెరటానచి, ఏంటో అది, జియాంగ్ జెన్బ్యాంగ్ అండ్ వ్యా యాక్సిన్ రన్నర్. సో ఇది సూపర్ 70. అండ్ ఫ్రెంచ్ ఓపెన్ 2024 మార్చ్. మెన్స్ సింగిల్ షీ యుకి అండ్ రన్నర్ కుల్నవాట్ విట్సిజాన్. ఉమెన్ సింగిల్ యాన్సెయాంగ్ అకానే యమగుచి, రన్నర్. మెన్స్ డబుల్ సాత్విక్ సాయిరాజ్ అండ్ చిరాగ్ శెట్టి. ఇది గుర్తుపెట్టుకోండి, ఫ్రెంచ్ ఓపెన్ 2024 మెన్స్ డబుల్ విన్నర్ ఎవరు అడిగే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఇండియన్ కనుక. రన్నర్ వచ్చేసి లీ జీ హుయ్, యాంగ్ పో జియాన్. ఉమెన్స్ డబుల్ చెన్ కింగ్ చెన్ జియాయిఫాన్ అండ్ నమి మొత్సియామా అండ్ చిహారు షిటా. మిక్స్డ్ ఫెంగ్ యాంగ్జే, హ్యూయాంగ్ డాంగ్పింగ్, సియో సింగ్ జే, చో యో జంగ్ అంట. ఫ్రెంచ్ ఓపెన్ అది. లైక్ చేయడానికి ట్రై చేయండి. ఈ క్లాస్ అంతా ప్రిపేర్ చేయడానికి నాకు మినిమం 4 hours పట్టిందండి. సో 4 hours దాన్ని మీరు ఒక లైక్ చేయడం వల్ల, కొద్దిగా షేర్ చేయడం, లైక్ చేయడం వల్ల అరే చేస్తూ ఉన్నారు, మనకు కూడా యూజ్ అవుతుంది అని అనిపిస్తుంది. సో లేకపోతే అందరిలా మనం కూడా ఊరికనే ఏమంటారు అప్డేట్ వీడియోలు, ఇది చదవండి, అది చదవండి, ఈ బుక్ చదవండి అని ప్రతిరోజు ఒక వీడియో పెట్టవచ్చు. బట్ మనది అది కాదు. ఒక క్లాస్ చేస్తున్నాం, మనం కొంత టైం స్పెండ్ చేస్తున్నాం అంటే మనకి కొంత నాలెడ్జ్ రావాలి, ఈరోజు ఈ సబ్జెక్ట్ నేర్చుకోవాలనే విధంగానే ఉంటాయి క్లాసెస్. మీరు అబ్జర్వ్ చేయండి, మన దాంట్లో 5% కూడా అవి ఉండవు అట్లాంటి అప్డేట్స్. ఓకే, రోజు ఏదో ఒక వీడియోతోటి మీ దగ్గరికి రాను నేను, పనికిమాలిన వీడియోలతో. సో క్లాసెస్ తోటి వస్తాను నేను. ఈరోజు ఒక క్వశ్చన్ నేర్చుకున్నారనే కాన్ఫిడెంట్ మీలో పెరగాలని వస్తాను నేను, కాకపోతే క్లియర్. సో ఇది అర్థం చేసుకోండి దయచేసి. సో నెక్స్ట్ సింగపూర్ ఓపెన్ కనుక చూస్తే మెన్స్ సింగిల్ విన్నర్ జూన్లో జరుగుతూ ఉంటుంది. ఇది షీ యూకి విన్నర్, రన్నర్ లీ షిఫెంగ్. ఉమెన్ సింగిల్ విన్నర్ యాన్సెయాంగ్ అండ్ రన్నర్ చెన్ యుఫాయ్. మెన్స్ డబుల్ విన్నర్ హీ జితింగ్ అండ్ రెన్ జియాంగ్యూ, రన్నర్ ఫజర్ అల్ఫియన్ అండ్ మహమ్మద్ రియాన్. ఉమెన్స్ డబుల్ విన్నర్ చెన్ కింగ్ చెన్ జియా ఇఫిన్ అండ్ నమి మొత్సియామా అండ్ చిహావు షిడా. మిక్స్డ్ విన్నర్ జెంగ్ సివాయ్, హ్యూయాంగ్ యాక్యాంగ్, రన్నర్ యాంగ్ పో జియాన్, హూ లింగ్ ఫ్యాంగ్. నెక్స్ట్ వచ్చేసి జపాన్ ఓపెన్ 2024 ఆగస్టులో జరిగింది. ఇక్కడ కూడా మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే విన్నర్ మెన్స్ సింగర్ అలెక్స్ లానియా, రన్నర్ చో టీన్ చెన్. ఉమెన్ సింగిల్ అకానే యమగుచి, రన్నర్ బుసానా ఓంగ్ బ్రుమ్గరా. మెన్స్ డబుల్ విన్నర్ గో జీ ఫైవ్ అండ్ నూర్ ఉజుద్దీన్, కాంగ్ మిన్ హ్యూక్, సియో జింగ్ జే. ఉమెన్స్ డబుల్ విన్నర్ లియూ షెంగ్షు ట్యాంగ్ నింగ్ అండ్ బేక్ హానా లీ సోహీ. మిక్స్డ్ విన్నర్ వచ్చేసి జియాంగ్ జెన్బ్యాంగ్ అండ్ వే హ్యాక్సిన్, రన్నర్ ట్యాంగ్ జూన్ మ్యాన్ సి యింగ్ స్యూట్. అండ్ నెక్స్ట్ డెన్మార్క్ ఓపెన్ 2024 అక్టోబర్లో జరిగింది. మెన్స్ సింగిల్ విన్నర్ కనుక చూస్తే ఆండర్స్ అటెన్సన్, రన్నర్ కోకి వటనాబే. ఉమెన్ సింగిల్ విన్నర్ వాంగ్ జీ, రన్నర్ అండ్ సేయాంగ్. మెన్స్ డబుల్ విన్నర్ లియాంగ్ వేకింగ్, వాంగ్ చాంగ్. రన్నర్ కీమ్ ఆస్ట్రోప్, ఆండర్స్ కరూప్. ఉమెన్స్ డబుల్ విన్నర్ లిన్ ఇవనాఘా, కియా నకనీషి అండ్ రన్నర్ లియూ సెంగ్షు ట్యాన్ నింగ్. మిక్స్డ్ విన్నర్
ఫెంగ్ వ్యాన్స్ యుయాంగ్ డాంగ్పింగ్, రన్నర్ జియాంగ్ జెన్బాంగ్ వే యాక్సిన్. చైనా మాస్టర్స్ అండి, ఇది కూడా సూపర్ 750 నవంబర్లో జరిగింది మనకి. విన్నర్ వచ్చేసి యాండర్ అటెన్సన్ మెన్స్ సింగిల్, రన్నర్ జొనాథన్ క్రిస్టే. ఉమెన్ సింగిల్ విన్నర్ యాన్ సేయాంగ్, రన్నర్ గవో ఫ్యాంగ్జీ. మెన్స్ డబుల్ విన్నర్ జీన్ యాంగ్ సియోజింగ్జీ అండ్ రన్నర్ సబర్ కార్యమాన్ గుతా అండ్ మహమ్మద్ రెజా పా. ఉమెన్స్ డబుల్ విన్నర్ లియూ షెంగ్షు టాన్నింగ్, రన్నర్ లీ ఇజింగ్ లియో జ్యూమిన్. మిక్స్డ్ విన్నర్ ఫెంగ్ యాన్జే అండ్ హ్యూయాంగ్ డాంగ్పింగ్, హో ప్యాంగ్రాన్ అండ్ సింగ్ సూ యిన్ రన్నర్. సో నెక్స్ట్ సూపర్ 500, సూపర్ 500, సూపర్ 300, సూపర్ 100 అనేది చాలా చిన్న టోర్నమెంట్ కంపేర్ టు దట్. ఓకే, సో అలాంటప్పుడు మనం ఇక్కడ విన్నర్స్ ఒకటి నేర్చుకుంటే సరిపోతుంది. రన్నర్స్ ఇండియన్స్ ఉంటే నేర్చుకోండి, లేకపోతే వదిలేసేయండి. అసలు రన్నర్స్ ఇండియన్స్ ఉంటే నేర్చుకోండి, లేకపోతే వదిలేయండి. సరే, ఇక్కడ రన్నర్స్ అడిగారంటే మన బ్యాడ్ లక్ అనుకోవాలి. ఎందుకంటే అన్ని టోర్నమెంట్స్ విన్నర్ రన్నర్ మనం నేర్చుకోవడం దట్ ఈజ్ ఇంపాసిబుల్. ఓకే, దట్ ఈజ్ ఇంపాసిబుల్, ప్యూర్లీ ఇంపాసిబుల్. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇంపార్టెంట్ టోర్నమెంట్స్ దగ్గర ఎక్కువ ఫోకస్ చేయాలి, ఈ కొన్ని పనికిరాని టోర్నమెంట్స్ దగ్గర కొంత తక్కువ ఫోకస్ చేయాలి. కనుక విన్నర్స్ నేర్చుకోండి. ఇఫ్ ఇండియన్ ప్లేయర్స్ ఒకవేళ రన్నర్స్ ఉంటే రన్నర్స్ నేర్చుకోండి. ఓకే, సో నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఇండోనేషియా మాస్టర్స్ 2024 జనవరిలో జరిగింది. మెన్స్ సింగిల్ యాండర్ అటెన్సన్, ఉమెన్ సింగిల్ వాంగ్జీ, మెన్స్ డబుల్ లియో రోలీ కార్డనడో అండ్ డానియల్ మార్టిన్, ఉమెన్స్ డబుల్ లియో షెంగ్షు అండ్ టాంగ్నింగ్, మిక్స్డ్ జేంగ్ సివాయ్ హోంగ్ యకింగ్. సో ఈ వీడియో పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. కొన్ని క్లూస్ ఇస్తాను లాస్ట్కి. థాయిలాండ్ ఓపెన్, కన్ఫ్యూజ్ అవ్వద్దు. థాయిలాండ్ ఓపెన్, థాయిలాండ్ మాస్టర్ ఇట్లాంటి కన్ఫ్యూజ్ అవ్వద్దు. మేలో జరిగింది ఇది. మెన్స్ సింగిల్ లీ జీజియా, ఉమెన్ సింగిల్ సుపనీడా కాటనోగం, మెన్స్ డబుల్ సాత్విక్ సాయిరాజ్ అండ్ రంకిరెడ్డి. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఉమెన్స్ డబుల్ జాంగ్ కోల్పోన్ కితిహారాకుల్ అండ్ రవిండా ప్రజోగ్ జాయ్. మిక్స్డ్ గువోగ్ జీన్వా సెన్ ఫాంగ్జు. మలేషియా మాస్టర్ 2024 మేలో జరిగింది. మెన్స్ సింగిల్ విక్టర్ యాక్సెల్సన్, ఉమెన్ సింగిల్ వాంగ్జీ, మెన్స్ డబుల్ కీమ్ ఆస్ట్రప్ అండ్ ఆండర్స్ కరూప్, ఉమెన్స్ డబుల్ రిన్ ఇవనాగా అండ్ కియా నకనీషి. మిక్స్డ్ గహోసూన్ హర్ట్ షెవాన్ జమైలా. ఆస్ట్రేలియా ఓపెన్ జూన్లో జరిగింది 2024. మెన్స్ సింగిల్ లీ జీజియా, ఉమెన్ సింగిల్ ఆయా ఓహోరీ, మెన్స్ డబుల్ హీ జితింగ్ అండ్ రెన్ జియాంగి. అంటే హీ అండ్ రిన్ సోప్ ఇట్లా గుర్తుపెట్టుకోవాలి మనం. ఉమెన్స్ డబుల్ ఫెబ్రియానా ద్విపూజీ కుసుమ అండ్ అమాలియా కచయా ప్రాతీవి. కుసుమ అని గుర్తుపెట్టుకోవచ్చు, ఇక్కడ ఆమ్లా అని గుర్తుపెట్టుకోవచ్చు. మిక్స్డ్ జియాంగ్ జెన్బాంగ్ అండ్ వే యాక్సిన్. కెనడా ఓపెన్ వచ్చేసి మనకి జూలైలో జరిగింది. ఇక్కడ కోకి వటనాభే మెన్స్ సింగిల్, ఉమెన్స్ సింగిల్ బుసనాన్ అని గుర్తుపెట్టుకోండి, కొద్దిగానే చదువుతాయిగా. మెన్స్ డబుల్ కిమ్ ఆస్ట్రప్ అండ్ ఆండర్స్ కరూప్, ఉమెన్స్ డబుల్ రెన్ ఇవనాగా అండ్ కియాన్ నకనీషి. మిక్స్డ్ జేస్పర్ టోఫ్ట్ అండ్ ఆమ్లీ మెగలాండ్. కొరియా ఓపెన్ సెప్టెంబర్ 2024లో మెన్స్ సింగిల్ లూ గువాంగ్జు, ఉమెన్ సింగిల్ కిమ్ ఘాయూన్ అండ్ మెన్స్ డబుల్ లియో రోలీ కెరనాడో అండ్ బగస్ మలోనా, ఉమెన్స్ డబుల్ జియోంగో నా ఇన్ కిమ్ హే జియోంగ్. మిక్స్డ్ చెంగ్ టాంగ్జీ అండ్ టో ఈ వే. హాంకాంగ్ ఓపెన్ సెప్టెంబర్లో జరిగింది. విన్నర్ వచ్చేసి విక్టర్ యాక్సెల్సన్, ఉమెన్ సింగిల్ హ్యాన్యే, మెన్స్ డబుల్ క్యాంగ్ మీన్ హుగ్ సియోజింగ్జీ, ఉమెన్స్ డబుల్ పేరలీ టాన్ అండ్ తినా అండ్ మిక్స్డ్ జియాంగ్ జెన్బాంగ్ అండ్ వే యాక్సిన్. ఆర్కిటిక్ ఓపెన్ అక్టోబర్లో జరిగింది. మెన్స్ సింగిల్ చో టీన్ చెన్, ఉమెన్ సింగిల్ హ్యాన్ యూ, మెన్స్ డబుల్ గో జీ ఫే అండ్ నోర్ ఇజుద్దీన్, ఉమెన్స్ డబుల్ షెంగ్షు అండ్ టాన్. మిక్స్డ్ ఫెంగ్ యాన్సే అండ్ డాంగ్ పింగ్. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. జపాన్ మాస్టర్స్ 2024 నవంబర్లో జరిగింది. మెన్స్ సింగిల్ లీ షిఫెంగ్, ఉమెన్ సింగిల్ అకానే యమగుచి, మెన్స్ డబుల్ ఫజర్ అండ్ మహమ్మద్ రియాన్, ఉమెన్స్ డబుల్ షెంగ్షు అండ్ టాన్నింగ్. మిక్స్డ్ డెచాపుల్ అండ్ సుపిస్సరా. ఇది గుర్తుపెట్టుకోండి. సూపర్ 300 ఇంకా దానికంటే ఇంకా చిన్నది అన్నట్టు. ఇది థాయిలాండ్ మాస్టర్స్ 2024 ఫెబ్లో జరిగింది. మెన్స్ సింగిల్ టిన్ చెన్, ఉమెన్ సింగిల్ ఓహోరీ, మెన్స్ డబుల్ జితింగ్ అండ్ జియాంగ్యూ, ఉమెన్స్ డబుల్ బెనియపా అండ్ నుటాకరిన్.
నూన్ టాకరన్. మిక్స్డ్ వచ్చేసి డెచాపోల్ అండ్ సాప్సిరీ. ఇది గుర్తుపెట్టుకోండి సరిపోతుంది నేమ్. జర్మన్ ఓపెన్ వచ్చేసి పొపోవ్. ఉమెన్స్ సింగిల్ వచ్చేసి మియా. మెన్స్ డబుల్ వచ్చేసి లీజీ యుఫీ యాంగ్ పోజియాన్. ఉమెన్స్ డబుల్ ఇజింగ్ అండ్ గ్జూమిన్. మిక్స్డ్ వచ్చేసి ట్యాంగ్ చాన్. మ్యాన్ అని గుర్తుపెట్టుకోండి, సూయట్ అని గుర్తుపెట్టుకోండి. ఓర్లెనాస్ మాస్టర్స్ మార్చ్లో జరిగింది 2024. మెన్స్ సింగిల్ యుషి తనాకా. ఈజీగానే ఉంది కనుక పేరు మొత్తం గుర్తుపెట్టుకోవచ్చు. ఉమెన్స్ సింగిల్ టొమోకా మియాజాకి. మెన్స్ డబుల్ సూంగ్ మహమ్మద్ హైకల్. ఉమెన్స్ డబుల్ మేలియాస్ ట్రియాస్ అండ్ ర్యాచెల్. మిక్స్డ్ చెంగ్జింగ్ జాంగ్జీ. మనకు కొంత గుర్తున్నా కానీ ఈజీగా ఆన్సర్ పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కాదు, మల్టిపుల్ చాయిసెస్ కనుక అక్కడ ఆప్షన్ చదవగానే కొద్దిగా మనకి మైండ్ పని చేస్తుంది డెఫినెట్లీ. సో ఆన్సర్ ఈజీగా పెట్టవచ్చు. స్విస్ ఓపెన్ మార్చ్లో జరిగింది. మెన్స్ సింగిల్ లిన్చున్. ఉమెన్ సింగిల్ కరోలినా మరిన్ అండ్ మెన్స్ డబుల్ బెన్సీన్. బెన్సీన్ అని గుర్తుపెట్టుకోండి. ఉమెన్స్ డబుల్ లానీ రిబ్కా. మిక్స్డ్ గోసూన్ షెవోన్. గోసూన్ అండ్ షెవోన్. అండ్ స్పెయిన్ మాస్టర్స్ 2024 మార్చ్లో జరిగింది. లోకిన్ మెన్స్ సింగిల్ లోకిన్. ఉమెన్ సింగిల్ ఇంతనోన్. ఉమెన్ సింగిల్ ఇంతనోన్. మెన్స్ డబుల్ గుటామా అండ్ మహమ్మద్ రెజా. గుటానా అండ్ మహమ్మద్ రెజా. ఉమెన్స్ డబుల్ ఇవనాగా నకనీషి. మిక్స్డ్ రినోవ్ పితా. నెక్స్ట్ న్యూజిలాండ్ ఓపెన్ కూడా ఉంటుంది, బట్ కండక్ట్ అయితే చేయట్లేరు 2020 నుండి. అది ఎవ్రీ ఇయర్ మేలో జరుగుతుంది. సో ఈ చెక్ చేయండి ఒకసారి, మే కానీ పెట్టలేదని తెలుస్తుంది. యుఎస్ ఓపెన్ 2024 జూన్లో జరిగింది. అండ్ మెన్స్ సింగిల్ తనాకా. ఉమెన్స్ సింగిల్ నట్సుకి. మెన్స్ డబుల్ పిరాచే పక్కపన్. ఉమెన్స్ డబుల్ ఇవనాగా నకనేసి. ఒక పెయిర్ గుర్తుపెట్టుకోవచ్చు మనం. మిక్స్డ్ పక్కపోన్ పటాయిమాస్. అండ్ టపాయ్ ఓపెన్ సెప్టెంబర్లో జరిగింది. మెన్స్ సింగిల్ లిన్చున్. ఉమెన్ సింగిల్ సిమ్యూ. మెన్స్ డబుల్ లీజీ యాంగ్పో. ఉమెన్స్ డబుల్ కుసుమా అమాలియా కానీ ఆమ్లా అని గుర్తుపెట్టుకోండి. మిక్స్డ్ పక్కపోన్ పటాయిమాస్. వీళ్ళు ఒక పెయిర్. మీరు చదువుతూ ఉంటే అర్థమవుతూ ఉంటుంది. కొన్నిసార్లు డైలీ ప్రాక్టీస్ చేయాలండి. నేను అప్పట్లో ఏం చేసేదంటే ఆ 15 ఆ టైంలో ఎవ్రీడే మార్నింగ్ రివిజన్ అంతా చేసేది. కరెంట్ అఫైర్స్ ఎస్పెషల్లీ స్పోర్ట్స్ అండ్ అవార్డ్స్ ప్రతిరోజు రివిజన్ చేసేది. అండ్ అదేవిధంగా అరిథమెటిక్లో కొన్ని ఫార్ములాస్ రివిజన్ చేసేది. సో ఆ రివిజన్ అనేది ఒక 1/2 అవర్ మన బుక్ ముందే పెట్టుకొని చేయాల్సిన అవసరం లేదు. బయటికి వెళ్తున్నాం చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు. మనసులో మనం ఏదో వరకు ఇంట్లో వాష్రూమ్లో కూర్చున్నాం చదువుకోవచ్చు. ఈ విధంగా చేయాలి. ఫన్నీగానే అనిపిస్తుంది, బట్ ఇవన్నీ నేను చేశాను. అందుకే ఎన్టీపీసీ క్రాక్ చేసేది జరిగింది మనం. సో వదిలేశాను అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఓకే, మంచి శాలరీ వచ్చేది, మంచి ఫిగర్ వచ్చే శాలరీ వదిలిపెట్టుకొని మనం ఇక కొన్ని కారణాల వల్ల వదిలేసాం. సో బట్ వదిలేసామంటే మనం ఎలాంటి ప్రిపరేషన్ సాగించాం, అది కాకపోయినా ఇంకేదైనా ఉన్న రోజులు బతకగలం అనే కాన్ఫిడెంట్ ఉంటేనా. ఓకే, క్లియర్. బట్ అన్ఫార్చునేట్లీ వీసా రిజెక్టెడ్ అయింది అది. బట్ నెక్స్ట్ మళ్ళీ ట్రై చేస్తున్నాను, నో వరీస్. సో రైట్, మకావ్ ఓపెన్ సెప్టెంబర్. మెన్స్ సింగిల్ లాంగ్. ఉమెన్ సింగిల్ ఫాంగ్జీ. మెన్స్ డబుల్ చెన్ లియూ. ఉమెన్స్ డబుల్ వెన్మాయ్ షుక్సియాన్. మిక్స్డ్ గ్జిన్వా చెన్. అండ్ హైలో ఓపెన్ ఇది నవంబర్లో జరిగింది. పోపో ఉమెన్స్ సింగిల్. మియా ఉమెన్స్ సింగిల్. మెన్స్ డబుల్ బెన్సీన్ వీళ్ళది ఒక పెయిర్. ఉమెన్స్ డబుల్ సుంగ్ యూ. మిక్స్డ్ టాఫ్ట్ అమ్లాయ్. జెస్పర్ అమ్లాయ్ అని గుర్తుపెట్టుకోండి. కొరియా మాస్టర్స్ నవంబర్లో జరిగింది మనకి. అండ్ విన్నర్ వచ్చేసి కుల్నవాత్ ఉమెన్స్ సింగిల్. పుత్రి కుసుమ అని గుర్తుపెట్టుకోండి. మెన్స్ డబుల్ ఆరోన్ సోవోయ్.
ఉమెన్స్ డబుల్ జియాయికాంగ్ మిక్స్డ్ క్సిన్వా చెన్. సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ ఇది వెరీ ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. మెన్స్ సింగిల్ లక్ష్య సేన్ ఇండియా. ఉమెన్స్ సింగిల్ పివి సింధు ఇండియా. మెన్స్ డబుల్ హుయాంగ్ డి అండ్ లియూ యాంగ్. ఉమెన్స్ డబుల్ ట్రెస్సా జాలీ అండ్ గాయత్రి గోపిచంద్ ఇండియా. మిక్స్డ్ డెచాపోల్ అండ్ సుపిస్సరా. గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కావచ్చు వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ కావచ్చు, ఏషియన్ బ్యాడ్మింటన్ కావచ్చు, అదేవిధంగా వరల్డ్ టూర్ బ్యాడ్మింటన్ కావచ్చు, మనకి ఊబర్ థామస్ సుధీర్ మాన్ కావచ్చు, ఇవన్నీ వెరీ ఇంపార్టెంట్ అన్నట్టు. అండ్ సూపర్ 1000లో ఉన్న 4 టోర్నమెంట్స్ అవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సూపర్ 100లో ఇవన్నీగా చాలా చిన్న టోర్నమెంట్స్. ఇక మన దరిద్రం మరీ వర్స్ట్గా ఉంటే జాబ్ రామంటుంది కదా, అది ఇది అన్నట్టు. మెన్స్ సింగిల్ వచ్చేసి వ్యాంగ్. ఉమెన్స్ సింగిల్ వచ్చేసి సుగియామా. మెన్స్ డబుల్ వచ్చేసి ట్యాన్జో అండ్ ఉమెన్స్ డబుల్ వచ్చేసి లక్సికా అండ్ పటాయ్మాస్. మిక్స్డ్ జోంగ్ యాంగ్. ఇదేంటిది రాయ్ చాంగ్ చైనా మాస్టర్స్. అండ్ కవోషింగ్ మాస్టర్స్ ఇది జూన్లో జరిగింది 2024. మెన్స్ సింగిల్ ఎందుకు చెప్తున్నానంటే మీకు మీరు ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ టైం జూన్ రాగానే ఇది చూసుకోవాలి. నా మీదే కదా, ఎవ్వరి మీద ఆధారపడకుండా ఉండడం నేర్చుకోవాలి ఫస్ట్ థింగ్. ఓకే, క్లియర్, రైట్. మెన్స్ సింగిల్ లియో చాయ్ హౌ అండ్ ఉమెన్స్ సింగిల్ హుసు వెన్చి. మెన్స్ డబుల్ చాంగ్ కోచి అండ్ సెన్ క్సీన్ యూన్. ఉమెన్స్ డబుల్ జెసితా పుత్రి అండ్ ఫెబీ. మిక్స్డ్ రుటనాపుల్ అండ్ జెహిన్ షా. బావోజీ చైనా మాస్టర్ ఆగస్టులో జరిగింది. మెన్స్ సింగిల్ జీన్. ఉమెన్స్ సింగిల్ హ్యాన్. మెన్స్ డబుల్ హ్యుయాంగ్ లియో అండ్ ఉమెన్స్ డబుల్ చెన్ ఫెంగ్. మిక్స్డ్ జాంగ్ బాओ. ఇండోనేషియా మాస్టర్స్ అక్టోబర్. మెన్స్ సింగిల్ ఫర్హాన్. ఉమెన్స్ సింగిల్ ఆమర్త్య. మెన్స్ డబుల్ రహమత్ అండ్ రాంబిటన్. ఉమెన్స్ డబుల్ షాన్ హంగ్. మిక్స్డ్ అంబ్రీ నితా వియోలినా. సో వియత్నాం ఓపెన్ మెన్స్ సింగిల్ ఒగావా. ఉమెన్స్ సింగిల్ తూలిన్. మెన్స్ డబుల్ హీజీ హుయాంగ్. ఉమెన్స్ డబుల్ ఒటకే అండ్ తకహాషి. మిక్స్డ్ అధానా అండ్ ఇండా. అండ్ అబుదాబి మాస్టర్స్ ఉంటుంది, అది అక్టోబర్లో క్యాన్సిల్ చేశారు. అండ్ మలేషియా సూపర్ 100 అక్టోబర్లో జరిగింది. మెన్స్ వచ్చేసి యూజెన్. ఉమెన్స్ సుగియుమా అండ్ మెన్స్ డబుల్ లో అండ్ చియోంగ్. ఉమెన్స్ డబుల్ గోపి అండ్ టియో. మిక్స్డ్ హేహోంగ్ నికోలే. గౌహతి మాస్టర్ 2024 డిసెంబర్లో జరిగింది. ఇక్కడ చూద్దాం. మెన్స్ సింగిల్ సతీష్ కరుణాకరన్ ఇండియా అండ్ ఉమెన్స్ సింగిల్ కా యాన్యాన్ అండ్ మెన్స్ డబుల్ చియా వేజీ అండ్ షెంగ్హో. ఉమెన్స్ డబుల్ తానిషా అండ్ అశ్విని పొన్నప్ప ఇండియా. మిక్స్డ్ జాంగ్ హన్యూ బయోలిజం. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఇండియన్ ప్లేయర్స్. అండ్ ఒడిషా మాస్టర్ 2024 డిసెంబర్. అండ్ మెన్స్ సింగిల్ రత్విక్ సంజీవి ఇండియా. ఉమెన్స్ సింగిల్ యాన్యాన్. ఉమెన్స్ డబుల్ హ్యుయాంగ్ యాంగ్. ఉమెన్స్ డబుల్ మెన్స్ డబుల్ ఇది. ఉమెన్స్ డబుల్ ననాకో అండ్ రికో. మిక్స్డ్ గవో ట్యాంగ్. సో డచ్ ఓపెన్ 2024 మెన్స్ సింగిల్ మ్యాడ్. ఉమెన్స్ సింగిల్ కిసోనా. మెన్స్ డబుల్ రాస్మస్ అండ్ క్రిస్టియన్. ఉమెన్స్ డబుల్ గాబ్రెలా స్టెఫానీ. మిక్స్డ్ కలం ఇస్టెల్లే. అండ్ స్కాటిష్ ఓపెన్ 2024 మెన్స్ సింగిల్ జూలియన్. ఉమెన్స్ సింగిల్ జూలీ. మెన్స్ డబుల్ విలియన్ అండ్ క్రిస్టియన్. ఉమెన్స్ డబుల్ డెబోరా అండ్ సారా. అలెగ్జాండర్ అండ్ జూలీ మిక్స్డ్. రైట్. సో హైదరాబాద్ ఓపెన్ ఉంటుంది, అకితా మాస్టర్స్ ఉంటుంది. ఇవి రెండు కూడా పోస్ట్పోన్ చేశారు, అప్పటి నుండి అది జరగట్లేదు. సో ఎందుకు చెప్తున్నా అంటే ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి అండ్ ఈ ట్రాప్లలో పడకండి మెయిన్గా. ఎందుకంటే నేను కొన్ని యూట్యూబ్ ఛానల్ చూసిన మా క్లాసెస్ విని 5,000 మంది జాబులు కొట్టారు, 1,000 మంది జాబులు కొట్టారు, 1,000 మంది 5,000 మంది అంటే 5,000 మంది జాబులు కొట్టారు అనేది ఒక్క నోటిఫికేషన్లో 5,000 మంది అనేది అది ఇంపాసిబుల్ అయిన విషయం కాదు. ఓకే, అండ్ అట్ ది సేమ్ టైం ఒకటే దాని మీద డిపెండ్ కూడా అవ్వరు. ఏది చెప్పుకోవడానికి ఏమున్నది.
ఓకే. సో ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను రఫ్గా చెప్పగలను 50 నుండి 100 మంది వరకు అయితే ప్రాపర్గా కొట్టారు, వాళ్ళకి చాలా యూస్ఫుల్ అయింది, మరి కొందరికి యూజ్ అయిందని నేను చెప్పగలను. బట్ 5,000 మంది జాబులు కొట్టారని వాళ్ళు థంబ్నెయిల్స్ పెట్టుకొని వీడియోలు చేస్తారు, ఫన్నీ అనిపిస్తుంది. బట్ ఫన్నీ ఏంటి అంటే అటువంటి వాళ్ళకి మీరు పడిపోతూ ఉంటారు. అంటే మనం ముచ్చట్లు చెప్పాం కనుక మనకి ఎక్కువ పడరు. సో అది డే బై డే మీకే అర్థం కావాలి. ఓకే, నో ఇష్యూస్. సో ప్రాపర్గా ఫాలో అవడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ. ఐ విష్ యూ వెరీ గుడ్ లక్.